గతంలో ఎప్పుడైనా ఉచిత బస్సు ప్రయాణం చూసామా మహిళలకి? మీలో ఎంతమంది గత కొద్ది రోజుల్లో ఒక్కసారైనా ఉచిత బస్సు ప్రయాణం చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక చేయెత్తాలి గట్టిగా. చాలా సంతోషం. మీ అందరూ ఉచిత బస్సు ప్రయాణం చేశారంటే వ్యాపారాల్లో ముందుంటున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం, మీ వ్యాపారం కోసం ఈ చక్కగా ఉచిత బస్సు ప్రయాణం వలన మీ ఆర్థిక ప్రగతికి వెసులుబాటు వచ్చింది. ఉచిత బస్సు ఇచ్చిన చంద్రబాబు గారికి, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన చంద్రబాబు గారికి, ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలి. ఒక బిడ్డకే కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఇద్దరుంటే ఇద్దరు, నలుగురు బిడ్డలుంటే నలుగురికి తల్లికి వందనం పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మహిళలకు కూడా కొందంట అండగా ఉండి గ్రామ సీమల్ని అభివృద్ధి చేస్తున్న మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ నేను ఎప్పుడు మీకు కొండంత అండగా ఉంటామని సందర్భంగా మాట ఇస్తున్నా. మా చెల్లెళ్ళ జోలి ఎవరు వచ్చినా సరే అదే వారికి చివరి రోజు అవుతుందని చెప్పేసి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మొన్న ఈ మధ్య ఒక మహిళ మైనర్ బాలిక జోలి వెళ్తే మరుసటి రోజు బావిలో శవమై తేలాడు. మహిళల జోలి వెళ్తే ఎవరికైనా అదే పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హెచ్చరిక చేయడం జరిగింది. గంజాయి, గుట్కాలు, మహిళల వేధింపులు, మహిళల మీద మానభంగాలు 5 సంవత్సరాల గతంలో వైసీపీ పాలనలో చూశాం. దానికి తెర ముగించారు ప్రజలు. 94% మెజారిటీతో ఎన్డీఏ పాలన కావాలి, చంద్రబాబు గారి పాలన కావాలని మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఈరోజు మంచి పాలన సాధించుకున్నారు. ఈరోజు ఎన్డీఏ పాలన అంటే, ఎన్డీఏ విజయం అంటే మహిళల విజయం. అందుకోసమే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, తల్లికి వందనం పథకం వచ్చింది. ఈ విధంగా మీ పిల్లల భవిష్యత్తుకి మీకు చక్కటి ప్రోత్సాహం వచ్చింది. 3000 పెన్షన్ 4000 చేశారు. దివ్యాంగులకి 3000 పెన్షన్ 6000 చేయడం జరిగింది. అంతేకాదు మహిళలు పరిశ్రమలు పెట్టుకుంటే, ప్రత్యేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెడితే ప్రభుత్వం సబ్సిడీలో ప్రోత్సాహాలు ఇస్తుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మీరు ముందుకు నడవాలని కోరుతున్నా. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చూడాలని చంద్రబాబు గారి కళ. అందుకోసం ముందు చిన్న బిజినెస్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్ద బిజినెస్ గా ఎదుగుతుంది. నేను కూడా విజయవాడలో ఒక చిన్న వ్యాపారంతో మొదలయ్యాను. ఈరోజు దాన్ని పెద్ద స్థాయిలో విస్తరింపజేయడం జరిగింది. నేను మా తల్లి గురించి చెప్పా. ఇది ప్రతి తల్లి కూడా ఈరోజు ఈ దేశంలో, ప్రతి తల్లి కూడా భారతదేశంలో విలువైనటువంటి సేవలు అందిస్తుంది. ఏ దేశంలో అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధిలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు 33% మహిళలకు రిజర్వేషన్లు చట్టసభల్లో చేసి దాన్ని చట్టం చేశారు. అంటే రానున్న కాలంలో అసెంబ్లీలో 33% ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్లో కూడా ఎంపీలు ఉంటారు. అంటే ప్రభుత్వమే 33% రిజర్వేషన్ ఉందంటే భవిష్యత్తులో 40%, 50% దాకా మహిళలు చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషించే అవకాశం ఉంది. ఇంకెంతో కాలం, వచ్చే ఎలక్షనే, వచ్చే 2029కి ఎలక్షన్. రేపు మహిళా కోటాలో లీలావతి గారు అవుతారో ఏమో చెప్పలేని పరిస్థితి. 33% రిజర్వేషన్ ఉంది. మహిళలను స్వాగతిస్తాం. లీలావతి బిజినెస్ పెడతానంటే స్వాగతించా, ప్రోత్సహించా. తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా సేవా కార్యక్రమాలు చేద్దామండి, రాజకీయాలు వద్దు, శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేద్దాము అని చెప్పేసి, రాజకీయాలు ఇష్టం లేదంటే చెప్పింది లీలావతి. నేను రిక్వెస్ట్ చేసి, నాకు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఉంది, ఈ ఒక్కటి నా కోసం నువ్వు సహకరించు, ప్రోత్సహించమంటే, తనకి ఇష్టం లేకపోయినా నా కోసం శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేద్దామన్నా, రాజకీయాల్లో ఇష్టం లేకపోయినా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు లీలావతి కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా మీకు సేవ చేస్తుంది. భవిష్యత్తులో శివశక్తి కార్యక్రమాల్లో మహిళలకి, బాగా చదువుకునే ఆడపిల్లలకి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తాం. IAS, IPS చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు మన కలెక్టర్ గారు ఏ విధంగా అయితే ఒక మహిళ, మీ పిల్లలు కూడా భవిష్యత్తులో Group 1 ఎగ్జామ్స్, IAS, IPSలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ ఇస్తామని, మెరిట్ పిల్లలకు, బాగా చదివే పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహిళలను ప్రోత్సహిస్తున్న
చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి జేజేలు పలుకుతూ మరొక్కసారి మహిళలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వినుకొండ గడ్డ మీద మహిళలందరికీ ఒక అండగా కొండంత అండగా ఉంటానని మీ అందరికీ మనవి చేస్తూ ఎక్కడ ఎవరి ద్వారా ఏదైనా సమస్య వస్తే మీకు ఎవరి వలన కష్టం వస్తే మీ అన్నగా ఎప్పుడు తోడుంటానని మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి ఈ రోజు చూస్తే మనందరం వేడుకగా జరుపుకుంటున్నాం. ఎంతో మంది మహిళలు పోరాటం చేస్తే ఈ రోజు మనం ఇలా చక్కగా అందరం కూడా ఒక వేడుకగా జరుపుకుంటున్నాం. ఒకప్పుడంటే వంటింట్లోనే పరిమితం అయ్యేవాళ్ళు, వంటింటికే పరిమితమై వంటింట్లోనే ఆడవాళ్ళకి బయట ప్రపంచం అనేదే తెలిసేది కాదు. కానీ ఈ రోజు సోషల్ మీడియా కావచ్చు, అలాగే నాగరికత పెరుగుతూ మహిళా సాధికారత పెరుగుతూ మరి ఎంతో మంది ఇప్పుడు పైలట్స్ గాను, ఇంజనీర్లు గాను, అలాగే సైంటిస్టులు గాను అంతరిక్షంలో కూడా ప్రవేశించారు మన మహిళా మండలి. మీ అందరూ ఎంతో శ్రమపడి పొద్దున్నే ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. అన్నిట్లో మనందరం ముందున్నాం. ఎంత ముందుకు ఎదిగినా కూడా మరి సమాజంలో మన పాత్ర ఎలా ఉంది ఏంటి అనేది మనం ఆలోచిస్తే మన ద్వారానే మరి కుటుంబం గాని సమాజంలో మన పిల్లలు ఇప్పుడు బయట ప్రపంచంలో మీరు చూస్తున్నారు ఎంతో మంది చాలా మంచి పిల్లలు ఉన్నారు, అలాగే కొన్ని వ్యసనాలకు బానిసైనటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనమే వారిని మొదటి నుంచి పెంచే దగ్గర నుండి మొలక దగ్గర నుండి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబం, ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టే చాలా చక్కగా నిర్వహిస్తుంది. ఎందుకంటే మగాళ్ళు చదువుకుంటే వాళ్ళ వరకే అది ఉపయోగపడుతుంది, అదే మహిళలు చదివితే కుటుంబం మొత్తం కూడా ఉపయోగపడుతుంది. మనం నేర్పిన విలువలే సమాజంలో ఏ అధికారం నిర్వహించినా, ఏ జాబ్ నిర్వహించినా కూడా విలువలతో కూడుకున్నదై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా మన విలువల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని వదలకుండా మనమే ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎంతో శ్రమపడి వచ్చారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి ప్రతి పురుషుడి విజయం వెనుక మరి ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ మరి నేను ఈ విధంగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే నాకైతే ఆంజనేయులు గారి సపోర్టు చాలా చాలా ఉంది. ఎందుకంటే చాలా మరి ఎలక్షన్స్ లో మరి ఆయన కంటే ముందే నేనే పోటీ చేశాను, మీ అందరికి తెలుసు. కానీ నాకు అది పాలిటిక్స్ ఇష్టం లేక ఆంజనేయులు గారు అలా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేశారు. కంపెనీలో కానీ, ఇంట్లో కానీ. ఈ విధంగా నేను ఈరోజు ఉన్నానంటే దానికి ముఖ్యంగా ఆంజనేయులు గారే కారణం. అది ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా నేను చెప్తాను, మా బలం కూడా ఆంజనేయులు గారే అని. అలాగే ఫౌండేషన్, మరి శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతికి అప్పు చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. కాకపోతే ఒక్కొక్కసారి ఫౌండేషన్ నడిపించేటప్పుడు ఆంజనేయులు గారు పొలిటికల్ గా ఉండడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు అంటే ఏం లేదు, మనం ఒకరికి బాగా లేని వాళ్ళకి ఇద్దామని మనం అనుకుంటాం. కానీ ఎంతో మంది బతకగలిగిన వాళ్ళకి కూడా చాలా మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అయినా సరే ఆంజనేయులు గారి తొణకుండా, ఖర్చులకి వెనకడుగు వేయకుండా చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు మరి నా ద్వారా జరగడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.